హాయ్ ఎవ్రీవన్, తమ్నైల్ చూసారు కదా. చాలా మెంబర్స్ నన్ను అడిగారు అనమాట. యూట్యూబ్ ఆడియో లైబ్రరీలో మనం ఎలా మ్యూజిక్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి, ఒక వీడియో చేయండి అని చాలా మెంబర్స్ అడిగారు. సో దానికోసమే ఈ వీడియో అనమాట. మీరు మామూలుగా వీడియో ఎడిట్ చేశాక వేరే మ్యూజిక్ ఏది ఇచ్చినా కాపీరైట్ మ్యూజిక్ అయిపోతుంది. సో కాపీరైట్ మ్యూజిక్ కావద్దు అంటే మనము యూట్యూబ్ లో ఆడియో లైబ్రరీ ఉంటుంది, అవి డౌన్లోడ్ చేసుకొని మనం వీడియోకి యూజ్ చేయొచ్చు. అది ఎలా డౌన్లోడ్ చేయాలనేది నేను చూపిస్తాను. మామూలుగా ఇది నేను ల్యాప్టాప్ లో చూపిస్తున్నాను, మీరు డెస్క్ టాప్ మోడ్ లో ఫోన్ లో సెట్టింగ్ చేసుకోండి. నేను ఇక్కడ మీకు పైన సైడ్ లో చూపిస్తున్నాను ఎలా డెస్క్ టాప్ మోడ్ లో సెట్టింగ్స్ చేసుకోవాలనేది, లేదంటే సైడ్ వీడియో సైడ్ లో పెడతాను. ఇప్పుడు మనము డెస్క్టాప్ మోడ్ ఎలా సెట్ చేసుకోవాలి, వైటీ స్టూడియో డెస్క్టాప్ మోడ్లో మొబైల్లో ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. మనము గూగుల్ క్రోమ్లో youtube.com అని క్లిక్ చేసిన తర్వాత మీ ఫోన్లో ఆల్రెడీ యాప్ ఉంటుంది కాబట్టి ఇది క్లిక్ చేసామంటే డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళిపోతుంది. లేదా వైటీ స్టూడియో అని క్లిక్ చేసినా కూడా వైటీ స్టూడియో యాప్లోకి వెళ్ళిపోతుంది. మనకి యాప్లోకి వెళ్ళొద్దు, మనకు డెస్క్టాప్ మోడ్లో ఉండాలన్నమాట. అంటే ల్యాప్టాప్లో ఎలా చేస్తామో ఆ ప్రాసెస్ కావాలి మనకు. అంటే ఇక్కడ సైన్ ఇంటూ కంటిన్యూ ఇటు యూట్యూబ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. సో అప్పుడు ఇలా వస్తుంది పేజ్. ఇక్కడ మీరు కావాలంటే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ డెస్క్టాప్ మోడ్ సెట్ చేశాను. ఇక్కడ పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ డెస్క్టాప్ మోడ్ యాడ్ చేసి పెట్టుకున్నాను. ఇది యాడ్ చేయకుంటే నార్మల్గా ఇలా వస్తుంది, ఓకేనా? ఇలా వస్తుంది నార్మల్గా. కానీ నేను ఇక్కడ పైన ఒక నిమిషం మళ్ళీ క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ పైన ఉంది కదా 3 లైన్స్, ఈ 3 లైన్స్ క్లిక్ చేసి ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది, ఓకేనా? ఇలా డెస్క్టాప్ సైట్ సెట్ చేసుకున్న తర్వాత, సో మనం డెస్క్టాప్ సైట్ సెట్ చేసుకున్నది అర్థమైంది కదా. ఏం లేదు, సింపుల్గా ఇప్పుడు డెస్క్టాప్ మోడ్లో ఉంది కాబట్టి ఇలా కనిపిస్తుంది విండో. వద్దు నాకు డెస్క్టాప్ మోడ్ అంటే ఆ 3 లైన్స్ క్లిక్ చేసి ఇది తీసేస్తే డెస్క్టాప్ మోడ్ వెళ్ళిపోతుంది. సింపుల్ అనమాట. ఇంకా నాకు డెస్క్టాప్ మోడే కావాలి కాబట్టి మళ్ళీ నేను 3 లైన్స్ క్లిక్ చేసి ఇక్కడ డెస్క్టాప్ మోడ్ పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత వైటీ స్టూడియోకి ఎలా వెళ్ళాలంటే చూపిస్తాను చూడండి. ఇప్పుడు వైటీ స్టూడియోకి వెళ్ళాలంటే ఇక్కడ నా ఛానల్ లోగో ఉంది, మీకు పైన క్లియర్గా కనిపిస్తుంది అనుకున్నా. ఈ లోగో క్లిక్ చేయండి. లోగో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అని ఉంది, యూట్యూబ్ స్టూడియో అని ఉంది. ఒక్క నిమిషం రీఫ్రెష్ అవుతుంది పేజ్. ఈ ఛానల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అనేది క్లిక్ చేయకండి, లాంగ్ ప్రెస్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ వైటీ స్టూడియో యాప్లోకి వెళ్ళిపోతుంది. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ ఇన్ గ్రూప్ అని మెన్షన్ చేయండి. అంటే ఇంకొక ట్యాబ్ ఓపెన్ అవుతుంది, మన క్రోమ్లో ఇంకొక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కింద చూసారా మీరు, మనకు కింద 2 ట్యాబ్స్ వచ్చాయి. ఇదేమో నేను ఇప్పుడు మామూలుగా ఛానల్ ట్యాబ్ అనమాట. ఈ ఛానల్ ట్యాబ్ ఓపెన్ అయింది మనకు. ఈ పక్కన ట్యాబ్ ఉంది చూసారా ఇక్కడ, ఇది క్లిక్ చేస్తే వైటీ స్టూడియో ఓపెన్ అయింది. ఇది డెస్క్టాప్ సైట్ అనమాట. ఈ డెస్క్టాప్ సైట్లోకి వెళ్ళి మనం చేసుకోవచ్చు. మనము ఏదైనా సెట్టింగ్స్ చేయాలన్నా ఏది చేయాలన్నా ఈ వైటీ స్టూడియో డెస్క్టాప్ మోడ్లో సెట్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం చేసుకోవచ్చు. మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఇక్కడ వెళ్ళేసి మనము డెస్క్టాప్ మోడ్ సెట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఏదైతే మనం డెస్క్టాప్ మోడ్ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వైటీ స్టూడియో మీద లాంగ్ ప్రెస్ చేస్తేనే మళ్ళీ ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ క్లిక్ చేస్తే అప్పుడు మనకు న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అర్థమైంది అనుకుంటున్నాను మీకు క్లియర్గా. ఇప్పుడు డెస్క్టాప్ మోడ్లో సెట్ చేసుకున్న తర్వాత మీరు వైటీ స్టూడియో ఓపెన్ చేయండి. YTStudio.com క్లిక్ చేస్తే ఇలా వస్తుంది మీ పేజ్. డాష్ బోర్డ్ అనమాట, ఇది ఛానల్ డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ఇట్లా కిందికి స్క్రోల్ చేశారు అని అంటే మనకి ఇక్కడ అన్ని కంటెంట్, అనలిటిక్ అండ్ కామెంట్స్, సబ్ టైటిల్స్, కాపీరైట్స్, ఇలాంటివన్నీ వస్తుంటాయి కదా. ఇక్కడ ఆడియో లైబ్రరీ అని ఉంది చూసారా, ఈ ఆడియో లైబ్రరీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చాలా మ్యూజిక్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ మ్యూజిక్స్ ఉంటాయి. సో ఫస్ట్ మీరు వినండి, ఏ మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటారో అది వినండి. నేను ఆల్రెడీ విన్నాను, ఇప్పుడు ప్లే చేయట్లేదు. నేను ఏ మ్యూజిక్ డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను అంటే, సో ఇదన్నమాట.
సో ఇది నేను ఇది ఉంది కదా, నెవర్ స్లో మీ డౌన్ అని ఉంది కదా, ఈ వీడియోను నేను డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మీరు ఇక్కడ యూట్యూబ్ మీద సింబల్ ఉంది చూసారా, ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు చూడండి, యూ కెన్ యూజ్ దిస్ ఆడియో ట్రాక్ ఇన్ ఎనీ ఆఫ్ యువర్ వీడియోస్ ఇంక్లూడింగ్ వీడియోస్ దట్ యువర్ మానిటైజ్. దీనికి ఏ ప్రాబ్లం లేదు, మీరు యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ మీకు యూట్యూబ్ సింబల్ ఉంది చూసారా, ఈ యూట్యూబ్ సింబల్ కాకుండా వేరే సింబల్ ఉంటే గనక అప్పుడు మీరు వేరే ప్రాసెస్ చేయాలి. ఓన్లీ ఈ యూట్యూబ్ సింబల్ ఉన్న వాటిని ఎలా డౌన్లోడ్ చేయాలో చూపిస్తున్నాను ఇప్పుడు నేను ఇది డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది చూడండి. ఇక్కడ సో ఈ మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకున్నాను నేను. అయితే ఈ డౌన్లోడ్ చేసుకుని మనం ఫోన్లో ఒక్కొక్కసారి ఎడిటింగ్ చేస్తాం కదా, మరి అది ఎలా అని మీరు అనుకోవచ్చు. మనం వెళ్ళి ఫోన్లోకి పంపించుకోవచ్చు ఇది, ఓకేనా. సో ఇంకొక వీడియో నేను డౌన్లోడ్ చేసి చూపిస్తాను మీకు. ఇది కాదు, ఇది నేను డౌన్లోడ్ చేస్తున్నాను. పైన డౌన్లోడ్ అయింది చూడండి. సో మీకు చూపించడం కోసం 2 ఆడియోస్ మాత్రమే నేను డౌన్లోడ్ చేశాను. ఇప్పుడు నేను ఫోన్లోకి ఎలా పంపించుకోవాలో చూపిస్తాను. సో ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసుకున్నాను కదా ఆడియోను, అది ఎలా నేను ఫోన్లోకి సెండ్ చేసుకోవాలంటే ఫస్ట్ డౌన్లోడ్స్లోకి వెళ్ళాలి మనము. ఇప్పుడు నేను ఇది సెండ్ చేయాలనుకోండి, ఇది సెండ్ చేయాలంటే రైట్ క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంది. నేను వాట్సాప్ త్రూ షేర్ చేయాలనుకుంటున్నాను, ఎవరికి షేర్ చేయాలనుకుంటున్నానో ఇక్కడ పెట్టేస్తున్నాను, సెండ్ అంటున్నాను. సో వాట్సాప్లో వెళ్ళిపోతుంది అనమాట వాళ్ళకి. మళ్ళీ అక్కడ ఫోన్లో వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇలా. ఓకే, నేను ఏదైతే 2 డౌన్లోడ్ చేస్తున్నానో ఆ 2 కూడా అలా చేసుకోవచ్చు. ఇలా మనకు నచ్చిన ఆడియోస్ డౌన్లోడ్ చేసుకొని మనం యూజ్ చేసే వీడియోస్కి ఆడియోస్ ఇవే పెడితే మనకు కాపీరైట్ ఇష్యూస్ రావు. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ ఆడియో లైబ్రరీ గురించి. మీకు ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా మీకు హెల్ప్ చేశాను. ఇక్కడ చూడండి 643 వరకు ఉన్నాయి మనకి ఇక్కడ మీరు ఇంకా ఇవి కాకుండా ఇక్కడ మీరు కింద యారో మార్క్ క్లిక్ చేశారు అంటే ఇంకా చాలా వస్తాయి. మీకు ఓపిక ఉన్నంత వరకు విని మీకు నచ్చిన మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యండి. థ్యాంక్ యూ.